చెన్నకేశవ జై చెన్నకేశవ అందరికీ నమస్కారం। ఈరోజు మార్కాపురం నియోజకవర్గము హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపురంలో ఈ గ్రామ ఇలవేల్పు ఈ ప్రాంత ఇలవేల్పు అయినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు ఈ సమాజ శ్రేయస్సు కోరుతున్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది। విషయం మనందరికీ తెలిసిందే, గత 10-12 రోజులుగా రాష్ట్రం యావత్తు ప్రధానంగా భక్తుల మనోభావాలు ఇబ్బంది పడే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు మంచి పద్ధతి కాదు, ఇది స్వస్తి పలకాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు దోషులు ఎవరు తప్పు చేసింటే ఆ లడ్డు ప్రసాదం తయారీలో ఉన్నటువంటి నెయ్యిలో నాణ్యత లేని నెయ్యిని ఎవరు చేసి ఉంటే వాళ్ళను ఆ దేవుడు తప్పగా శిక్షించాలని, ఈ ప్రజలకు ఈ భక్తులకు మనోభావాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఆ స్వామివారే ఆశీస్సులు అందించాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది। ఈరోజు ఎవరి మనోభావాలు దెబ్బతింటడం కూడా మంచి సాంప్రదాయం కాదు। రాజకీయాలు ఉంటే మనం రాజకీయాలుగా చేసుకుందాం, భక్తులకు ఒక మతానికి ఒక కులానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు ఇది అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా గమనించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। దీనికి మన కింద పనిచేసేటువంటి సిట్టో స్టాండో కాకుండా అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ద్వారా ఈ ప్రక్రియను ఎంక్వైరీ జరిపించి ఎవరు తప్పు ఏదైనా జరిగి ఉంటే, తప్పు ఎవరన్నా చేసి ఉంటే ఆ సంబంధిత తప్పు చేసినటువంటి వ్యక్తులను నిరూపణ అయితే అది ఏ పార్టీ వాళ్ళైనా తప్పే కాబట్టి అటువంటి వాళ్ళని శిక్షించాలనే కానీ ప్రజల మనోభావాలతోటి భక్తుల మనోభావాలతోటి ఈ రీతిగా చేసుకోవడం అనేది సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కూడా కాదు అని చెప్పేసి కూడా పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలోచన చేయాలి। ఎప్పుడు జరిగింది ఇది, ఎప్పుడు జరిగిందని చెప్పేసి ఈ మీడియాలు చెప్తా ఉన్నాయి, ఎప్పుడు జరిగిందని విమర్శలు జరుగుతూ ఉన్నాయి। ఎవరు సప్లై చేసినారు, గతంలో వాళ్ళ చరిత్ర ఏంది, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు సప్లై చేసినారా, చేసి ఉంటే ఏ కాలంలో చేసినారు ఏంటి అనేది చూడాలా। అలాగే మన ప్రతి ఒక్కరు కూడా రేటు ఆవు నెయ్యి ఇంత తక్కువ కెట్టొస్తుంది అంటుండం, ఇక్కడ ఆవు నెయ్యిలో లేదా మామూలు నెయ్యిలో రెండు వ్యత్యాసం గమనించాలా। మనము ఏవైనా సరే పాలు తీసుకొని పాలు వేడి చేసి సేమెర వేసి పెరుగు అయిన తర్వాత పెరుగును కళ్ళంతో దీంట్లో చిలుకుతే వచ్చేటువంటి దాన్ని వెన్న, ఆ వెన్నను కరిగిస్తే వచ్చేది నెయ్యి। అది ఆ రీతిగా తయారైనప్పుడు ఆ పాలుగా ఉండవు, పాలు పెరుగైంది, పెరుగు మజ్జిగ అయింది, మజ్జిగకు రీసేల్ వాల్యూ తక్కువ కాబట్టి ఖరీదు అనేది ఎక్కువ పడుతుంది। అదే ఈరోజు సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పచ్చి పాల మీద మీడంది వెన్నం తీసి తద్వారా కరగబెడుతున్నారు కాబట్టి పాలుగానే ఉన్నాయి, పాల రేటుకు పాలు అమ్ముకుంటారు। జై చెన్నకేశవ 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 సిద్ధిరస్తో సమస్త సన్మంగళాని భవంతో సర్వే జనా సుఖినో భవంతు। జై చెన్నకేశవ 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 జై చెన్నకేశవ
जय ओम लक्ष्मीं क्षुद्रमयां प्रकामेश्वरी